इंसान जीने के लिए आत्मा बहुत जरूरी है। మనిషి బ్రతకాలి అంటే ఆత్మ ఎంతో అవసరమైంది. अगर बॉडी है, सब अंग है, लेकिन आत्मा नहीं है तो बॉडी मरे हुए है। శరీరము అవయవాలు ఉన్నాయి కానీ ఆత్మ లేనట్లయితే మనం ఈ శరీరం చనిపోయినట్లే, कोई उपयोगदायक नहीं है। ఏ ఉపయోగానికి కూడా రాదు। ये बॉडी इस संसार में कोई काम का नहीं है। అప్పుడు ఈ శరీరం ఈ లోకంలో ఎందుకు కూడా పనికిరాదు। इसी तरह అలాగే जो यीशु मसीह को उद्धारकर्ता प्रभु करके जो भी विश्वास किया, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడు ప్రభు అని అంగీకరించారో उनको पवित्र आत्मा चाहिए। వారికి పరిశుద్ధాత్ముడు కావాలి। पवित्र आत्मा बहुत जरूरी है। పరిశుద్ధాత్మ ఎంతో అవసరం। जैसा बॉडी के अंदर आत्मा नहीं तो बॉडी निरुपयोग है, ऐसा ही क्रिश्चियन हूँ, मैं यीशु मसीह को विश्वास किया हूँ करके अगर कोई भी कहेगा तो पवित्र आत्मा उसको बहुत जरूरी है। ఎవరైతే ఎలాగో శరీరముకి ఆత్మ అవసరమైనదో లేకపోతే నిరుపయోగంగా ఉంటుందో అలాగే క్రైస్తవుని అన్న ప్రతి ఒక్క మనిషి కూడా ప్రభు అయిన యేసు ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు కావాలి। कोरिन्थियों की लिखी पत्र में ये बात साफ साफ लिखा है। एक कोरिन्थी 2:11 में ये बात लिखा होगा, देखना एक बार। మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, मनुष्य में से कौन किसी मनुष्य की बातें जानता है? केवल मनुष्य की आत्मा जो उसमें है, वैसे ही परमेश्वर की बातें भी कोई नहीं जानता, केवल परमेश्वर की आत्मा। దేవుని ఎదురు వచ్చే ఆత్మ పొంది ఉన్నాం। देखा क्या लिखा है? ఒక మనుషుని సంగతులు అతలో ఉన్న మనిషి ఆత్మకే గాని మనుషులు మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియను। దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకిక ఆత్మ కాక దేవుని ఎదుండు ఆత్మను పొంది ఉన్నాము। लौकिक आत्मा, ये हमारे अंदर जो आत्मा है ये जीवनदायक आत्मा है। మనలో ఉన్న ఆత్మ మనల్ని జీవింపచేసే ఆత్మ। तो क्या चाहिए, क्या खाना है, समय पर क्या बॉडी को चाहिए, बॉडी को हिलाना है ना, हमारे परिवार में हमें क्या क्या जरूरत है, हमें क्या क्या करना है, ये सब कुछ हमारे अंदर जो जीवन की आत्मा, जो लौकिक आत्मा हमें बताता है। ఇలాగ మనలో ఉన్న లౌకిక ఆత్మ లేక మనం జీవించే ఆత్మకి ద్వారా మనకేం తెలుస్తుందంటే ఏం తినాలి, ఏం చేయాలి, ఎలా కదలాలి, ఎలా చేయాలి, ఎవరి కోసం ఏం చేయాలి, ఇంటి కోసం ఏం చేయాలి, ఇలాగ ఇవన్నీ కూడా ఆలోచన కలిగి ఉంటుంది లౌకిక ఆత్మ। लेकिन एक मसीहा यानी कि क्रिश्चियन जो यीशु मसीह को प्रभु का उद्धार करता करके एक नया जन्म पाया है, उनको पवित्र आत्मा बहुत जरूरी है। అలాగే ఒక క్రైస్తవుడు అనగా యేసు ప్రభుని రక్షకుడిగా అలాగే ప్రభువుగా అంగీకరించిన ప్రతి మనిషికి కూడా పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరమై ఉన్నాడు। बहुत लोग क्रिश्चियन लोग बहुत भूल में हैं। చాలా మంది క్రైస్తవులు ఎంతో పొరపాటులో ఉంటున్నారు। मैं यीशु मसीह विश्वास किया हूँ, इसका मतलब पवित्र आत्मा मेरे अंदर है। అంటారు మేము యేసుని అంగీకరించాం కాబట్టి పరిశుద్ధాత్ముడు మాలోనే ఉన్నాడు। बाइबल पढ़ रहा हूँ, पवित्र आत्मा अंदर है। పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడు ఎందుకంటే మేము బైబిల్ చదువుతున్నాం। हम लाइव में आ रहे इसलिए पवित्र आत्मा हमारे अंदर है। లైవ్ లో వస్తున్నాం కాబట్టి పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడు। अगर हम बपतिस्मा लिया है तो पवित्र आत्मा हमारे अंदर है। బాప్తిసం తీసుకున్నాం కాబట్టి పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడు। बहुत लोग इस भूल में है। అలాగా చాలా మంది పొరపడుతున్నారు। तब वो लोग पवित्र आत्मा के लिए प्रत्येक रूप में मांगता नहीं, అప్పుడు అలాంటి వారు పరిశుద్ధాత్ముడు కావాలని ప్రత్యేకంగా ప్రార్థించలేదు, उनको पता ही नहीं। ఎందుకంటే వాళ్ళకి తెలియదు। खासकर क्रिश्चियन लोग इस भूल में, అందుకే క్రైస్తవులు పొరపాట్లు ఉన్నారు అంటున్నారు। कई पास्टर लोग भी इस भूल में, చాలా మంది పాస్టర్లు కూడా ఇలాంటి పొరపాటు, कई कलीसिया इस भूल में, సంఘాలు కూడా ఇలాగే పొరపాటు, कई विश्वासी लोग इस भूल में। విశ్వాసులు కూడా పొరపాటు मैं आपसे పడుతున్నారు। एक बात बताता हूँ, మీతో ఒక మాట చెప్పాలి। जब यीशु मसीह ने यूहन्ना को बुलाया, याकूब को बुलाया, आंद्रे को बुलाया, पतरस को बुलाया, उस समय पवित्र आत्मा पाया उन्होंने? యేసుక్రీస్తు ప్రభుల వారు యోహన్నాను యోహానును అలాగే ఆంద్రేని పేతురుని వీళ్ళని పిలిచినప్పుడు వాడు పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నారు। मसीहत्व के लिए बहुत जरूरी है ये संदेश, ध्यान से सुन लीजिए आप लोग। క్రైస్తవం కోసం ఈ రోజు సందేశం ఎంతో ముఖ్యమైనది కాబట్టి आज से हम इस भूल में ना पड़े। हम ఈ రోజు నుండి మనం అలాంటి మోసకరమైన విధిలో ఉండొద్దు। प्रत्येक रूप में पवित्र आत्मा के लिए हम पाना है पवित्र आत्मा। మనం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి। जब वो शिष्य भी बपतिस्मा लिया है, శిష్యులు కూడా బాప్తిసం తీసుకున్నారు, तो उसमें पवित्र आत्मा पाया उन्होंने। అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా వాళ్ళు? सबको पता होगा, ले तो आज सुन लीजिए। అందరికి తెలిసే ఉండొచ్చు, లేదైతే ఈ రోజు प्रत्येक रूप में यीशु मसीह ने बोला पवित्र आत्मा फॉलो करके उनको फॉलोवर्स को बताया इस बात को। ప్రత్యేకంగా ప్రభుని యేసు వారు ఆయన వెంబడిస్తున్న వారితో మీరు పరిశుద్ధాత్మను పొందుకోనండి అని చెప్పారు। यीशु मसीह को एक जगह जो लोग क्या क्या मुझे किस रूप में जान रहे करके पतरस से पूछा, पतरस ने बोला मैं तो आप जीवित परमेश्वर करके मैं मानता हूं करके उन्होंने कहा। ప్రభుని యేసు వారు అందరూ నన్ను గురించి ఏమేమని చెప్పుకుంటున్నారు అన్నప్పుడు
పేతురు అంటున్నాడు నువ్వైతే జీవం గల దేవుని కుమారుడని पतरस ने पवित्र आत्मा पाया? అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నాడా పేతురు? नहीं पाया। పొందుకోలేదు। इसका मतलब भाई बहनों, అనగా సహోదరి సహోదరులారా, परमेश्वर ने मनुष्यों को स्वतंत्र रूप में बनाया। దేవుడు మనుషులను స్వతంత్రులుగా చేశాడు। हम यीशु मसीह को विश्वास कर भी सकता है, इनकार भी कर सकते हैं। మన ప్రభుని యేసును స్వీకరించవచ్చు లేక స్వీకరించకపోవచ్చు। पुराना नियम में अगर आप लोग उत्पत्ति 11 में देखते नेफीली है जो परमेश्वर के सामने पराक्रम करने वाला है। మనం పాత నిబంధనలో చూసినట్లుగైతే అక్కడ నెఫీలీలు అనగా దేవునికి ఎదుట పరాక్రమము కలిగిన వారు అని ఉంది। आज भी बहुत लोग मसीह लोग में नेफीली है। ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు ఎంతో మంది నెఫీలీలు ఉన్నారు। और अन्य जाति लोग भी नेफीली है बहुत। అలాగే అన్ని జనులు కూడా నెఫీలీలు ఉన్నారు। यीशु मसीह मुझे हमको नहीं चाहिए। ప్రభుని యేసు మాకు అనవసరం లేదు, అక్కర్లేదు అంటున్నారు। मसीह लोग भी कहते पवित्र आत्मा में नहीं चाहिए, ऑलरेडी हमारे अंदर पवित्र आत्मा है। అలాగే క్రైస్తవులు కూడా అంటున్నారు పరిశుద్ధాత్మ మాకు అవసరం లేదు, ఆల్రెడీ మాలో ఉన్నాడు అంటున్నారు। मैं आपको एक बात बताता हूँ, మీకు ఒక మాట చెప్తాను। जब परमेश्वर ने मनुष्यों को अपनी समानता में अपने स्वरूप में बनाऊंगा करके अपने मन में विचार किया था, ఎప్పుడైతే దేవుడు తన స్వరూపంలో తన పోలికను చొప్పున మనుషుని చేయదని మనసులో అనుకున్నాడు, तब उन्होंने मनुष्यों को बनाया। అప్పుడే మనిషిని చేశాడు। जमीन की मिट्टी लेकर के అప్పుడు నేల మట్టి తీసుకుని उन्होंने सब कुछ आकार बनाया। అప్పుడు ఆయన శరీర ఆకారం అన్ని చేశాడు, सर से लेकर पांव तक। తల నుండి అరికాలి వరకు। अगर आत्मा नतनों की श्वासों में नहीं फूकेगा तो वो मिट्टी का बॉडी आकार वैसा ही रहता था। ఆయన అప్పుడు ఆయన నాసిక రంధ్రంలో కనుక తన ఆత్మను ఊదకపోతే ఆ మట్టి అలాగే ఉండిపోయేది, ऐसे ही रहता, అలాగే ఉండిపోయేది, हिलता जुलता नहीं है। కదిలేది కాదు। हाथ చెయ్యుంది हिलेगा नहीं, కదిలేది కాదు, आंख है కళ్ళు ఉన్నాయి देखेगा नहीं, చూసేది కాదు, नाक है सूंघेंगे नहीं, ముక్కుంది వాసన చూసేది కాదు, कान है सुनेगा नहीं, చెవులున్నా వినేవాడు కాదు, पैर है चलता नहीं। కాళ్ళున్నా నడిచేవాడు కాదు। क्यों? ఎందుకు? नतनों में जीवात्मा को नहीं फूंका। ఎందుకంటే ఆ యొక్క నాసిక రంధ్రాల్లో జీవాత్మ ఊదబడలేదు जब కాబట్టి। परमेश्वर ने मनुष्यों को बना के मिट्टी से जब उसकी नतनों में जीवात्मा को उसको नासिका रंध्रों में फूंक करके फूंका, तब इंसान जीवित प्राणी बन गया। దేవుడు నరుని నిర్మించినప్పుడు నాసికా రంధ్రంలో జీవాత్మను ఊదేవాడు కాబట్టి మనిషి అప్పుడు జీవించు ప్రాణి అయ్యాడు। इस तरह हम यीशु मसीह को विश्वास किया, ఇలాగ మనం యేసుక్రీస్తుని విశ్వసించాం, प्रभु करके उद्धार करता करके विश्वास किया, ప్రభు అని రక్షకుడిని అంగీకరించాం। मेरे भाइयों बहनों, ప్రియ సహోదర पवित्र సహోదరులారా, आत्मा हमारे अंदर नहीं है, వాళ్ళ పరిశుద్ధాత్ముడు మనలో हम లేనట్లయితే प्रभु का कार्य नहीं कर पाएंगे। మన ప్రభు పని చేయలేము। देखो कितना क्रिश्चियन लोग गलत काम करते हैं। చూడండి ఎంతమంది క్రైస్తవులు పొరపాటు తప్పుడు పనులు बाप्तिस्म जो लिया वो लोग भी, బాప్తిసం తీసుకున్న వారు కూడా, वो लोग भी, వారు కూడా जो सेवा कर रहे पास्टर करके कहते हैं वो लोग भी गलत काम कर रहे ఎవరైతే సేవ చేస్తున్నారు దైవదాసులు అంటున్నారు వాళ్ళు కూడా తప్పుడు పొరపాటు ఉంటున్నారు। हैं। पवित्र आत्मा को वो लोग जानता नहीं है, ఎందుకంటే పరిశుద్ధాత్మ గురించి ఎరిగి ఉండలేదు पवित्र కాబట్టి, आत्मा को जानता नहीं। పరిశుద్ధాత్మను ఎరిగి ఉండలేదు కనుక अगर एक बेटा या बेटी कुल्लम गलत काम करे, इसका मतलब मम्मी पापा को कुछ मानता ही नहीं। ఒక కుమార్తె కుమారుడు అందరి ఎదుటికని బహిరంగంగా పాపం చేస్తున్నారు అనుకో, అనగా తల్లిదండ్రుల యొక్క భయం వాళ్ళకి లేదు, వాళ్ళు నమ్మలేదు। विद्यार्थी क्लास में ही गलत काम कर, इसका मतलब टीचर का डर नहीं है उसका। ఒక విద్యార్థి క్లాస్ లో తప్పుడు పనులు చేస్తున్నాడంటే టీచర్ అంటే భయం లేదు। इस तरह मसीहा लोग गलत काम कर रहे, कुल्लम कर रहे, इसका मतलब पवित्र आत्मा का अनुभव उनके पास नहीं है। అలాగే క్రైస్తవుడు ఇట్లాగా బహిరంగంగా పొరపాటు జీవితం తప్పుడు జీవితం జీవిస్తున్నాడంటే పరిశుద్ధాత్ముడు దేవుడు అన్న कितने लोगों को हम दिखा सकते हैं गलत काम करते मसीहा लोग। మనం ఎంత మంది గురించి అయినా చెప్పుకోవచ్చు ఇలాగా క్రైస్తవులు అన్న వారు పొరపాటు कई చేస్తున్నారు। कलीसिया ऐसा है, చాలా సంఘాలు ఏ విధంగా ఉన్నాయి, गरीब लोग हमारा कलीसिया में नहीं आना, పేదలైన వారు మా సంఘాలకు రాకూడదు, जिसके पास कार है जिसके पास अच्छा कपड़ा है वही हमारा कलीसिया में आए। మంచి బట్టలు ఉన్న వారు కారు ఉన్న వాళ్ళే మా సంఘానికి రావాలి। आजकल भी देखो धर्म जाति के ऊपर मसीहत तो बन गए। ఈ రోజుల్లో కూడా జాతి ధర్మ అనే పేరు మీద సంఘాలు క్రైస్తవ్యం हम फलाना जाति का है, मेरे लड़का को शादी करना तो मेरे जाति में ही दामाद मिले। మేము ఫలానా జాతి వాళ్ళం కాబట్టి నా పిల్లలకి మేము పెళ్లి చేయాలంటే మా జాతి వాళ్ళే కావాలనుకో, कोई मसीहा है, వాళ్ళు క్రైస్తవులై కూడా मसीहा यीशु में विश्वास करते వాళ్ళు हैं। యేసుక్రీస్తుని విశ్వసించి కూడా हमारा जाति अलग है, మా జాతి వేరుగా ఉంది, हमारा जाति का लड़का लड़की चाहिए। మా జాతిలోనే అమ్మాయిల అబ్బాయిలు మాకు కావాలని अगर కోరుకుంటారు। पवित्र आत्मा हो तो ऐसे बात करते हैं, ఒకవేళ పరిశుద్ధాత్మ ఉంటే వాళ్ళు అలా మాట్లాడతారా? ऐसे बात करते అలా हैं। మాట్లాడతారా? प्रभु में ऐसे नहीं बोलते। ప్రభులో అలా మాట్లాడలేరు। इसलिए भाइयों बहनों, అందుకని సహోదర సహోదరులు, आइए मैं आपको यूहन्ना सुसमाचार निकाल दीजिए। రండి యోహాను సువార్త, మీరు బైబిల్ గ్రంథాన్ని తెరవండి। कितना महत्व बात प्रभु यीशु ने कहा था। ఎంత ముఖ్యమైన మాట ప్రభు యేసు వారు ఇక్కడ చెప్తున్నారు। 14 अध्याय निकाल दीजिए 14వ అధ్యాయం తీయండి सब लोग। అందరూ। 14 अध्याय 14వ అధ్యాయము 15 से पढ़े।
15 నుండి చదువుదాం. यदि तुम मुझसे प्रेम रखते हो तो मेरी आज्ञाओं को मानोगे। मैं पिता से विनती करूंगा, वह तुम्हें एक और सहायक देगा कि वह सर्वदा तुम्हारे साथ रहे। देखा, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. देखा क्या लिखा हिंदी में, क्या लिखा ध्यान से देखना, ఏం రాయబడిందో జాగ్రత్తగా చూడండి. तुम मुझसे प्रेम रखते हो तो मेरी आज्ञाओं को मानो, मेरी आज्ञाओं को पालन करेगा। मैं पिता से विनती करूंगा, वह तुम्हें एक और सहायक देगा, तुमको एक और सहायक देगा कि वह सर्वदा तुम्हारे साथ रहेगा। देखा, यही परमेश्वर की इच्छा है, ఇది దేవుని చిత్తమై ఉన్నది. पवित्र आत्मा सर्वदा आपके साथ रहना है, मेरे साथ रहना है। పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మీతో ఉండాలి, మనతో ఉండాలి అని దేవుని ఉద్దేశం. 25 वचन पढ़ लीजिए, ఇందులో 25వ వచనం కూడా చూద్దాం. ये बातें मैंने तुम्हारे साथ रहते हुए तुमसे कही, परंतु सहायक अर्थात पवित्र आत्मा जिसे पिता मेरे नाम से भेजेगा, वह तुम्हें सब बातें सिखाएगा। देखो, और जो कुछ मैंने तुमसे कहा है वह सब तुम्हें जो कुछ मैंने कहा है वो सहायक आएगा, तुमको स्मरण दिलाएगा। నేను మీ యుద్ధ ఉండగా నీ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. कौन स्मरण दिलाएगा? ఎవరు జ్ఞాపకం చేస్తారు? पवित्र आत्मा आपके पास हो तो, మీ దగ్గర పరిశుద్ధాత్ముడు ఉన్నట్లయితే, नहीं तो లేకుంటే स्मरण नहीं दिलाएंगे। మీకు జ్ఞాపకం చేయడు. हाँ, ओनली क्रिश्चियन, నిజమే క్రైస్తవులు, ओनली क्रिश्चियन हम, కేవలం క్రైస్తవులు बस। అంతే. लेकिन కానీ जो बाइबल में जो लिखी हुई बातों को हमें हमारा तक पहुंचाने वाला कौन है? బైబిల్లో రాయబడిన మాటలు మన హృదయ దాకా చేర్చేది ఎవరు? कैसे उसको हम स्वीकार कर रहे हैं? ఎలాగో ఆ వాక్యాన్ని మనం क्या స్వీకరిస్తాం? वो वचन हमारे अंदर कामयाब में काम कर रहे हैं? ఆ వచనం మనలో కార్యరూపం దాలుస్తుందా? हम बाइबल के अनुसार जीवन जी रहे हैं? మనం బైబిల్ ప్రకారంగా నడుస్తున్నామా? और मैं बता देता हूँ, 15 अध्याय इसी में, 15వ అధ్యాయం యోహాను సువార్త 15 अध्याय 15వ అధ్యాయము 26 वचन पढ़ेंगे। 26వ వచనం చూద్దాం. परंतु जब वह सहायक आएगा जिसे मैं तुम्हारे पास पिता की ओर से भेजूंगा, अर्थात सत्य के आत्मा जो पिता की ओर से निकलता है, तो वह मेरी गवाही देगा। एक और सहायक है, ఇక్కడ అన్నాడు తండ్రి ఎదురు నుండి మీ యొద్దకు मेरे गवाही देगा, నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి ఎదురు నుండి బయలుదేరి సత్యస్వరూపి అనే ఆత్మ వచ్చినప్పుడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. यीशु मसीह प्रभु है, उद्धार करता है, मेरा भगवान है वो, मैं उसका चला हूं, मैं उसके अनुसार चलूंगा, उसके कदमों में चलूंगा करके वो गवाही देगा। సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువు నా రక్షకుడు, నా ప్రభు, నన్ను ప్రభువులు నడిపిస్తాడు, ఆయన నాకు దేవుడు అని ఆయన కోసం సాక్షిగా ఉండేదానికి మనల్ని ప్రేరేపిస్తాడు. आइए 16वें अध्याय में यूहन्ना सुसमाचार 16వ అధ్యాయం చూస్తే యోహాను సువార్త 7 वचन से पढ़ेंगे। 7వ వచనం నుండి చూస్తే, तो भी मैं तुमसे सच कहता हूँ कि मेरा जाना तुम्हारे लिए अच्छा है, क्योंकि यदि मैं ना जाऊं तो वह सहायक तुम्हारे पास ना आएगा। मैं जाना बहुत अच्छा है, अगर मैं नहीं जाएगा तो वो सत्य स्वरूपी आत्मा एक सहायक आपके पास नहीं आएगा। అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనం కలుగును, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళని ఎడల ఆయన మీ యొద్దకు పంపును. यानी कि यीशु मसीह जाने के बाद और एक सहायक आएगा, అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆదరణకర్త, वो सत्य स्वरूपी आत्मा, ఆయన సత్యస్వరూపి. ध्यान से सुन लीजिए, జాగ్రత్తగా వినండి. और पढ़े और आगे पढ़ेंगे, ఇంకా ముందు చూద్దాం. परंतु यदि मैं ना जाऊंगा तो उसे तुम्हारे पास भेजूंगा। मैं नहीं जाएगा तो वो नहीं आएगा, मैं जाएगा तो वो भेजूंगा, तुम्हारे पास भेजूंगा। हाँ, वह आकर संसार को पाप और धार्मिकता और न्याय के विषय में निरुत्तर करेगा। हाँ, वो आके क्या करेंगे? संसार को, ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి, पापों के बारे में, పాపమును గురించి, धर्मिता के बारे में, నీతిని గురించి, न्याय का बारे में विचारण करेगा, తీర్పును గురించి లోకమును ఒప్పుకొన చేయును. फिर देख लीजिए ఇంకా చూడండి 16-13 में क्या लिखा है? 16-13వ వచనంలో ఏమి రాయబడిందో, परंतु जब वह अर्थात सत्य का आत्मा आएगा तो तुम्हें सब सत्य का मार्ग बताएगा, क्योंकि वह अपनी ओर से ना कहेगा, परंतु जो कुछ सुनेगा वही कहेगा और आने वाली बातें तुम्हें बताएगा। जो कुछ सुनेगा, ఏమైతే వింటారు, అయితే అనగా
సత్యస్వరూపిని ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములకు నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా వేటిని వినున వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయును. जो बातें आने वाला है वो बात आपको बताएगा. ఏమి సంభవించబోతున్నాయో ఇవన్నీ కూడా మీకు తెలియపరుస్తాడు. भाइयों बहनों, సహోదరి సహోదరులారా, मसीहा लोग క్రైస్తవులు कभी भी पवित्र आत्मा प्रभु, पवित्र आत्मा मुझे चाहिए, मेरे साथ पवित्र आत्मा है, पवित्र आत्मा मेरे अंदर है, ये अनुभव है. నాకు పరిశుద్ధాత్ముడు కావాలి, పరిశుద్ధాత్మ నాతో ఉండాలి, నాకు అవసరము అన్న అనుభవం ఉందా? इन दिनों में ఈ దినాల్లో यीशु मसीह तो चले गए, యేసుక్రీస్తు ప్రభువు వారైతే వెళ్ళిపోయారు. वो पिता के दाहिने हाथ में बैठ ఆయన गए, తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. हमें वचन देके गया, మనకు వాక్యం అనుగ్రహించి ये వెళ్ళాడు, बाइबल देके गया. ఈ బైబిల్ అనుగ్రహించి వెళ్ళాడు. तो हमारा जीवन ये बाइबल के अनुसार ही होना चाहिए. మన జీవితం ఈ బైబిల్ ప్రకారంగానే ఉండాలి. इसलिए वचन में लिखा है, एक नहीं निकालना, एक नहीं अपनाना. అందుకే వాక్యంలో రాయబడి ఉంది, ఒకటి తీసేయకూడదు, ఒకటి కలపకూడదు అని. अगर हमने हमारा जीवन में बाइबल के अनुसार हमारा जीवन नहीं, तो हमारे अंदर आत्मा नहीं चला रहा, शैतान चला रहा है. బైబిల్ ప్రకారంగా మన జీవితం లేనట్లయితే మనలో పరిశుద్ధాత్ముడు కాదు ఉన్నది, మనల్ని నడిపేది శైతాన్ నడిపిస్తున్నాడని తెలుస్తుంది. और एक सहायक क्यों बोला? ఎందుకు ఇక్కడ వేరొక ఆదరణకర్త అంటున్నాడు? आइए लूका सुसमाचार చూడండి, లూకా సువార్త 2:25 में पढ़ेंगे. 2:25 చూద్దాం. सुमियोन का एक अच्छा धर्मी है, ఇక్కడ సిమియోను ఒక నీతిమంతుడై ఉన్నాడు. प्रभु की आदरण के लिए बहुत इंतजार में है. ఆయన దేవుని కోసం కనిపెట్టుకునేవాడు ఆదరణ కొరకు. आइए 2:25 में पढ़ो एक बार. 2:25 చదవండి. लूका सुसमाचार 2:25. లూకా సువార్త 2:25. यरूशलेम में शेमोन नामक एक मनुष्य था. वह मनुष्य धर्मी और भक्त था और इजराइल की शांति की बाट जो रहा था. इजराइल की एक सहायक के लिए वो इंतजार कर रहे. యెరూషలేము నందు సిమియోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. अब यीशु मसीह कहता है और एक आदरण असहायक आएगा. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నాడు, వేరొక ఆదరణకర్త మీ కోసం వస్తాడు. जब यीशु मसीह संसार में आया, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు, या आने वाला है, లేక రాబోతున్నారు, उस समय भक्त लोग एक सहायक के लिए इंतजार थे. అప్పుడు భక్తులందరూ కూడా ఒక ఆదరణకర్త కోసం ఎదురు చూస్తూ जब यीशु मसीह पैदा हो गया, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టారు, यूसुफ और मरियम उनको मंदिर में लेके आया. యేసేపు మరియమ్మలు ఆయన మందిరానికి जब सिमियोन एक भक्त जन, అక్కడ నీతిపరుడైన ఒక సిమియోను उन्होंने देखा एक सहायक हमारे पास आ गया, ఆయన చూస్తున్నాడు, ఒక ఆదరణకర్త మా దగ్గరికి వచ్చాడు అని. मैं इजराइलों के लिए सहायक है ये, ఈయన ఇజ్రాయెల్ యొక్క ఆదరణకర్త అని देख के आनंदित है. प्रभु अब मैं अपना जगह पे चले जाऊंगा. అప్పుడు చూసి ఆనందించి అంటున్నాడు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నానని. इस सहायक को देखने के लिए मैं जिंदा हूँ. ఈ ఆదరణకర్తను చూడటానికే నేను సజీవుడిగా ఉన్నాను. अब यीशु मसीह कहता है, ఇప్పుడు యేసుకు వారు అంటారు, मैं जाना बहुत जरूरी है. నేను వెళ్ళటం ఎంతో అవసరము. मैं जाने के बाद एक सहायक और एक सहायक आएगा. నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్త వస్తాడు. देखो, पिता यानी कि परमेश्वर सृष्टिकर्ता इतना हमारा जीवन में महत्व है, जैसा यीशु मसीह इतना महत्व है, ऐसा पवित्र आत्मा भी इतना महत्व है. మనకు తండ్రి అనే దేవుడు మన జీవితంలో ఎంత అవసరమో, అలాగే కుమారుడు అంతే అవసరం, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా అంతే అవసరం. इसलिए पवित्र आत्मा पाना बहुत जरूरी है. అందుకే పరిశుద్ధాత్మను పొందుకోవడం ఎంతో అవసరం. प्रेरितों को पुस्तक అపోస్తలుల दूसरा अध्याय में देखेगा तो 2వ అధ్యాయంలో చూస్తే पवित्र आत्मा उस दिन संसार में आया उतर के, ఆ దినాన పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ దిగి వచ్చిన, क्योंकि येवेल का नबी का एक प्रवचन है ये. ఎందుకంటే యేవేలు ప్రవక్త ద్వారా రాయబడిన ఒక ప్రవచనం. ईसा के पूर्व येवेल ने प्रवचन किया है. క్రీస్తు పూర్వం యోవేలు గారు ప్రవచించారు. ये पतरस ने इस बात को जिक्र कर रहे थे. పేతురు గారు అదే మాటని ఇక్కడ మాట్లాడుతున్నారు. प्रेरितों की पुस्तक निकाल दीजिए सब लोग. అపోస్తల కార్యం తీయండి అందరూ. प्रेरितों की पुस्तक निकाल के एक बार पढ़ेंगे. అపోస్తల కార్యం ఓపెన్ చేసి మనం ఒకసారి చూద్దాం. 2:17 से पढ़ेंगे. 2:17 से. परमेश्वर कहता है कि अंत के दिनों में ऐसा होगा कि मैं अपना आत्मा सब मनुष्यों पर उंडेल, मेरी आत्मा सब मनुष्यों के ऊपर उंडेल देंगे. क्यों? पहले यीशु मसीह के ऊपर ही पवित्र आत्मा आया, इससे पहले सिमोन का अंदर ही पवित्र आत्मा है. అంత్య దినములందు నేను మనుష్య కుమారులందరి మీద నా ఆత్మను కుమ్మరించుదును. ఎందుకంటే ముందైతే యేసుక్రీస్తు ప్రభులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అంతకు మునుపు అక్కడ మనం చూస్తున్నాం సిమియోనులో పరిశుద్ధాత్ముడు. सब मनुष्यों के ऊपर पवित्र आत्मा नहीं है. అందరి మీద పరిశుద్ధాత్ముడు ఉన్నట్లుగా చూడలేదు. पुराना नियम में भी पवित्र आत्मा आता जाता रहता है. పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తే పరిశుద్ధాత్ముడు వస్తూ పోతూ ఉండేవాడు. इसलिए लिखा है, पवित्र आत्मा मेरे ऊपर आ गया, मैं आत्मा वश में हो गया हूं करके नबियों कहते हैं. ప్రవక్తలు అనేవారు పరిశుద్ధాత్ముడు నా మీదకి దిగి వచ్చినప్పుడు నేను ఆత్మవశుడైనని చెప్పారు. इसलिए भाइयों बहनों, यीशु मसीह को उद्धार करता प्रभु करके मैं क्रिश्चियन हूं करके जो भी कहते पवित्र आत्मा पाना बहुत जरूरी है. ఎవరైతే క్రైస్తవులు నేను యేసును ప్రభువుగాను రక్షకుగాను అంగీకరించాను అంటారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకోవటం అంతే అవసరమైనది. कोई विश्वासी
गाली बक रहे, ఎవరైనా విశ్వాసులు బూతులాడుతుంటే क्या उनके साथ पवित्र आत्मा है? వాళ్ళ పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? पवित्र आत्मा उनके अंदर गाली बको करता है। పరిశుద్ధాత్ముడు వాళ్ళే ఉండి బూతులు తిట్టమని చెప్తున్నాడా? कोई विश्वासी करके पियक्कड़ है, ఎవరైనా విశ్వాసులం అని చెప్పి తాగుబోతైతే क्या पवित्र आत्मा उनके अंदर होकर पी लो करके बोल रहे? పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి తాగమని చెప్తున్నాడా? पवित्र आत्मा नहीं है उनके अंदर। పరిశుద్ధాత్ముడు లేడు। अगर कोई क्रिश्चियन व्यभिचार कर रहे, ఎవరైనా క్రైస్తవులు వ్యభిచారం अपना చేస్తున్నారు, देह में व्यापार कर रहे, వాళ్ళ శరీర ద్వారా వ్యాపారం చేస్తున్నారు, इसलिए विवाह का व्यवस्था किया। అందుకే దేవుడు వివాహం అనే వ్యవస్థ हमारे परमपिता परमेश्वर सृष्टिकर्ता మన పరమ తండ్రి అయిన దేవుడు సృష్టికర్త विवाह व्यवस्था किया, అక్కడ వివాహం అనేది क्योंकि एक पुरुष को एक स्त्री को एक पुरुष है। ఒక పురుషునికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడే। व्यवस्था खराब ना हो, ఎందుకంటే వ్యవస్థ అనేది ధర్మశాస్త్రం అనేది చెడిపోకూడదు, शरीर निराधार ना हो। శరీరం నిరాధారం కాకూడదు। पौलुस भी कहता है, పౌలు గారు కూడా అంటున్నారు, पौलुस भी काम तप्त होने से अच्छे तू शादी कर लो। పౌలు గారు అంటున్నాడు, కామతత్వం కాకుండా ఉండేదానికంటే మీరు పెళ్లి చేసుకోండి అని शादी చెప్తున్నాడు, कर लो। పెళ్లి చేసుకోండి అని చెప్తున్నాడు। इसलिए हमारा देह को व्यापार में नहीं रखना है। అందుకని మన శరీరాన్ని వ్యాపారం కోసం వాడకూడదు। कोई भी स्त्री हो, कोई भी पुरुष हो, पराई पुरुष पराई स्त्री का देह को देना नहीं चाहिए। ఏ స్త్రీ పురుషులైనా కానీ పరాయి స్త్రీ పురుషులకు వారి శరీరాన్ని అప్పచెప్పకూడదు। क्या वो पवित्र आत्मा दिखा रहे? అలాంటి పరిశుద్ధాత్ముడు చేయిస్తున్నాడు। क्या हमारे अंदर पवित्र आत्मा हो गई काम करवा रहे? మనలో అలాంటి పరిశుద్ధాత్ముడు అలా చేస్తున్నాడా? शैतान की आत्मा, ఇది మనలో ఉన్నది అప్పుడు సైతాను ఆత్మ మాత్రమే, शैतान आत्मा करवा रहे। సైతాను ఆత్మ చేపిస్తున్నాడు। इसलिए भाइयों बहनों, అందుకే సహోదరులారా, मसीहा लोग క్రైస్తవులు वचन सुन रहे, వాక్యం వింటున్నారు, आजकल टीवी में सुन रहे, టీవీలో వింటున్నాము, पत्रिका पढ़ रहे, పత్రికలు చదువుతున్నాం, कलीसिया में जा रहे, సంఘాలకు వెళ్తున్నాం, लेकिन गलत काम भी कर रहे। అలాగే తప్పుడు పనులు కూడా చేస్తున్నాం। ध्यान से सुनना, జాగ్రత్తగా వినండి, गलत काम भी कर रहे। తప్పుడు పనులు కూడా कौन చేస్తున్నారు। करवा रहे गलत काम? ఎవరు చేయిస్తున్నారు ఈ తప్పుడు పనులు? क्या आत्मा करवा रहे? పరిశుద్ధాత్ముడు చేయిస్తాడా? वचन में लिखा है गलत काम करो, ఇలా రాయబడి ఉందా తప్పుడు పనులు చేయండి అని వాక్యంలో? शैतान करवा रहे। సాతానుడు చేయిస్తున్నాడు। मत्ती सुसमाचार 16वीं अध्याय में यीशु मसीह ने बोला, मैं यरूशलेम जा रहा हूँ, मुझे पकड़ेगा, मुझे मारेगा, मैं मरूंगा, जी उठूंगा करके जब बोला था, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారు 16 అధ్యాయంలో నేను యెరూషలేముకి వెళ్తున్నాను, నన్ను ప్రధాన యాజకులందరూ పట్టుకుంటారు, నన్ను చంపుతారు, సమాధి చేస్తారు, నేను 3 దినాలు లేస్తానని చెప్తే, तो पतरस ने क्या बोला? అప్పుడు పేతురు ఏమంటున్నాడు? हे प्रभु, ప్రభువా आपके साथ ये ना हो। అది నీకు దూరమగును గాక అంటున్నాడు। पहले क्या बोला? इससे पहले ఇంతకు ముందే ఏమన్నాడు? पतरस, लोग मुझे क्या कहते हैं, పేతురు నన్ను గురించి జనం मेरे ఏమనుకుంటున్నారు, लिए क्या बात बोलते हैं? నా విషయంలో ఏమనుకుంటున్నారు? वो सर्वशक्तिमान परमेश्वर, वो जीवित परमेश्वर करके मैं मानता हूँ, दुनिया माने ना माने। ఎవరన్నా నమ్మని నమ్మకపోని నేను మాత్రం సజీవుడని దేవుని కుమారుడని శబాష్ అన్నాడు। అప్పుడు దేవుడు నీవు ధన్యుడవు स्वर्ग అంటున్నాడు। से आप इस बात को प्रकट किया गया। నా తండ్రి నీకు బయలుపరిచాడు అంటున్నాడు। थोड़ी देर के बाद, కొంచెం సేపు తర్వాత, थोड़ी देर के बाद కొంచెం సేపు తర్వాత जो प्रवचन में जो वादा है नबियों के द्वारा लिखा है, यीशु मसीह के दुखों को उठाना है। అక్కడ మన ప్రవక్తల ద్వారా రాయబడి ఉంది, యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి లోకంలో దుఃఖాలు అనుభవించాలి। लेकिन पतरस कहता है नहीं, आपके साथ ना हो। కానీ పేతురు అంటున్నాడు, ప్రభువా ఇది నీకు దూరమగునుగా परंतु पतरस को क्या बोला प्रभु? వెంటనే యేసు వారు ఏమంటున్నారు? देखो क्या लिखा है वहां, ఏమంటున్నాడు చూడండి 23వ వచనం, 16-23 में क्या बोला? देखो 16-23 ఏమంటున్నాడు? 16-23 में उसने मुड़कर पतरस से कहा, मुड़कर पतरस से कहा, हे शैतान, देखा क्या बोला? ये शैतान, ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా ये शैतान, मेरे सामने से दूर हो। हाँ, ये शैतान मेरे सामने से दूर हो जा, तू मेरे लिए ठोकर का कारण है, मेरे लिए ठोकर का कारण है तू, क्योंकि तू परमेश्वर की बातों पर नहीं तू परमेश्वर की बातों पर नहीं, परंतु मनुष्यों की बातों पर मनुष्यों की बातों पर मन लगा रहे। అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచున్నావు గాని దేవుని సంగతులు తలంచక ఉన్నావు అని పేతురుతో చెప్పాను। क्यों पतरस तो यीशु मसीह के साथ है? ఎందుకు పేతురు గారైతే ప్రభు ध्यान से सुनो आज, జాగ్రత్తగా వినండి, पतरस यीशु मसीह के साथ है। పేతురు గారు యేసుతో పాటే यीशु मसीह को उद्धारकर्ता के रूप में विश्वास भी किया है। యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాడు కూడాను। फिर क्या बोला उन्होंने? మరి ఎందుకు ఇలా అన్నారు? क्यों बोला? ఎందుకు అన్నారు? तुरंत शैतान उनके अंदर आ गया। ఎందుకంటే వెంటనే సాతాను అతనిలో ప్రవేశించాడు। 3.5 वर्ष यीशु मसीह के साथ अद्भुतकारी, आश्चर्यकारी, चमत्कार किया। योदा इस्करियत आखिरी दिनों में यीशु मसीह को पकड़वाने के लिए 30 चांद सिक्का को उन्होंने बेचने के लिए कोशिश किया।
మనం చూస్తున్నాము యూదా ఇస్కరియోతు కూడా 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఉండి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించుకుంటూ శిష్యులతో కలిసి తిరిగిన ఆయన మరి చివరి దినాల్లో ప్రభుని యేసును పట్టించడానికి 30 వెండి నాణ్యాలు తీసుకున్నట్లు 30 चांदी चिक्का को व्यापार में लेन देन किया 30 వెండి నాణ్యాల ద్వారా ఆయన వ్యాపారం చేస్తున్నాడు आज रात को मैं यीशु मसीह को आपको पकड़वा दूंगा वादा भी किया ఈ రోజు రాత్రి యేసుక్రీస్తుని మాకు పట్టిస్తానని వాగ్దానం కూడా చేస్తున్నాడు जब प्रभु का बोझ में बैठा था ఎప్పుడైతే ప్రభు బలలో కూర్చున్నారు यीशु मसीह ने कहा యేసు వారు आज रात को आप में से एक आदमी मुझे पकड़वाएगा ఈ రాత్రి మీలో నుండి ఒక మనిషి నన్ను పట్టిస్తారు అంటున్నాడు तब सब लोग ने बोला प्रभु मैं हूँ అందరూ అంటున్నారు ప్రభా నేనా क्या मैं हूँ నేనా क्या मैं हूँ నేనా అని ये भी बोला मैं हूँ యూదా కూడా అంటున్నాడు నేనా तो उसके अंदर आत्मा नहीं అతనిలో ఆత్మ లేదా आत्मा नहीं तो उस समय आत्मा पाया नहीं उन्होंने పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకోలేదు ఆ సమయంలో लेकिन जो प्रभु के साथ रहते हुए स्वतंत्र अपने आत्मा को भी मार करके जी रहे वो ప్రభుతో పాటు ఉండి స్వతంత్రంగా ఉండి కూడా వాళ్ళ ఆత్మను చంపుకొని బ్రతుకుతున్నారు तब तुरंत प्रभु ने बोला వెంటనే ప్రభు అంటున్నాడు मैं इस दाखरस में एक टुकड़ा डुबा करके मैं किसको दे दूंगा वही मुझे पकड़वाएगा అంటున్నాడు నేను ఎప్పుడుదిగో ఈ ద్రాక్షరసంలో ఈ రొట్టెని ముక్కను ముంచి ఎవరికి ఇస్తానో అతనే నన్ను పట్టించేవాడు అని टुकड़ा किसको दिया ఆ ముక్కని ఎవరికి ఇచ్చాడు डुबा करके योदा इसको दिया ఎలాగ ముంచి యూదా ఇస్కరియోతుకి ఇచ్చాడు तुरंत उसके अंदर शैतान आया करके लिखा है అతను పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను అని शैतान उसके अंदर आ गया సాతాను అతనిలో ప్రవేశించెను तुरंत उसने वहां से उठ के चले गए అక్కడి నుంచి వెంటనే లేచి వెళ్ళిపోయాడు आज भी ఈ దినాన్ని भैया కూడా गलत काम मत करो అయ్యా తప్పు పని చేయబాకు नहीं आज मैं संदेश नहीं सुनूंगा ఇలా అన్నారు కాబట్టి నేను వాక్యం వినను नन्नू मुझे बोला गलत काम मत करो बोला నాతో అంటున్నారు తప్పుడు పనులు చేయొద్దు అంటున్నారు ऐसा मत करो बोला అలా చేయొద్దు ఇలా अब मैं लाइव చేయొద్దు में नहीं आऊंगा కాబట్టి నేను లైవ్ లో రాను लाइव में नहीं सुनूंगा లైవ్ నై వినను उसके अंदर शैतान है देव परमेश्वर का आत्मा है అప్పుడు అతనిలో దేవుని ఆత్మ ఉందా సాతాను ఆత్మ ఉన్నాడా कुछ लोग वचन भी नहीं सुनते घर में बैठ कर आराम से सो जाते కొంతమంది వాక్యం కూడా ఏంటో ఇళ్లలో నుంచి మంచిగా నిద్రపోతూ ఉంటారు उनके अंदर प्रभु का आत्मा है शैतान आत्मा है వారిలో దేవుని ఆత్మ ఉందా లేక సాతానుడి ఆత్మ किसका ఉందా आत्मा बताइए ఎవరి ఆత్మ పని చేస్తున్నారు చెప్పండి आजकल क्रिश्चियन लोग बहुत भूल में है बहुत भ्रम में है ఈ రోజుల్లో క్రైస్తవులు ఎంతో భ్రమలో ఉన్నారు उन दिनों में वो युद्ध से भ्रम में है ఆ దినాల్లో యూదా ఇస్కరియోతు భ్రమలో ఉన్నాడు वो भी नहीं है అలాగే కాదు एक सीमोन है ఒక సీమోను ఉన్నాడు आइए प्रेरितों को पुस्तक निकाल दीजिए అపోస్తల కార్యం తీయండి 8वीं अध्याय निकाल दीजिए 8వ అధ్యాయం తీయండి प्रेरितों की पुस्तक అపోస్తల కార్యము 8वीं अध्याय 8వ అధ్యాయము 8वीं अध्याय में 8వ అధ్యాయంలో जब यूहन्ना और पतरस जाके प्रभु यीशु मसीह में जिन्होंने विश्वास किया उनको ऊपर हाथ रखते उन्होंने पवित्र आत्मा पाया 17 वचन में 17వ వచనం చూస్తున్నాం 8:17 లో 8:17 8:17 उन्होंने उन पर हाथ रखे और उन्होंने पवित्र आत्मा पाया। हाँ जब शमौन ने देखा कि प्रेरितों के हाथ रखने से पवित्र आत्मा दिया जाता है तो उनके पास रुपए लाकर कहा यह अधिकार मुझे भी दो ये अधिकार। सब लोग ने पवित्र आत्मा पाया हाथ रखने से कह रहे मुझे भी दे दो ये अधिकार। जिस किसी पर हाथ रखूं वह पवित्र आत्मा पाए। हाँ मैं जिसके ऊपर हाथ रखूं वो पवित्र आत्मा पाए। पतरस ने कहा पतरस ने क्या कहा तेरे रुपए तेरे साथ न तेरे रुपए तेरे साथ रखो क्योंकि तूने परमेश्वर का दान रुपयों से मोल लेने परमेश्वर का दान तूने रुपयों से मोल लेने के लिए कह रहे इस बात में ना तेरा हिस्सा है ना भाग क्योंकि तेरा हिस्सा है तेरा ना भाग है क्योंकि तेरा मन परमेश्वर के आगे सीधा नहीं। देखा तेरा मन परमेश्वर के सामने सीधा नहीं है इसलिए इस बुराई से मन फिराकर इस बुराई से मन फिराकर प्रभु से प्रार्थना कर हाँ प्रभु से प्रार्थना कर संभव है तेरे मन का विचार क्षमा किया जाए तेरा मन का विचार क्षमा किया जाएगा। देखा भाइयों बहनों అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అపోస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వడని అడిగిను అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకొని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు కాదు। यहाँ देखो क्या बोला तेरे मन परमेश्वर के सामने ठीक नहीं है। फिर पढ़ो तेलुगु में నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు గనుక ध्यान से सुनना జాగ్రత్తగా వినండి। ये इसके अंदर पवित्र आत्मा है दुष्ट आत्मा है। ఇతనిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా దుష్టాత్మ? पवित्र आत्मा चाहिए करके मांगने करके इन्होंने पतरस यूहन्ना से बोला ఇతను నాకు పరిశుద్ధాత్ముడు కావాలని పేతురు యోహాను గారు किस ढंग से కానీ ఏ విధంగా किस ढंग से पाना ఏ విధంగా పొందుకోవాలనుకుంటున్నాడు? इसलिए क्या बोला पतरस ने అందుకే పేతురు ఏమంటున్నాడు तेरे मन నీ హృదయము परमेश्वर सामने దేవుని ఎదుట सीधा नहीं సరైనదిగా లేదు दुर्मार्गता दुष्टता से भरा हुआ है। నీ హృదయము
చెడుతనముతో నిండి ఉన్నది, ఘోరమైన దుష్టత్వంతో. देखो क्या कहा उन्होंने, చూడండి ఏమంటున్నాడు, तेरे मन कितना घोर अंधकार में दुष्टात्मा और दुष्टता दुर्मार्ग से भरा हुआ है. నీ హృదయము దుష్టత్వంతోను దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టుగా ఉందంట. देखा आजकल मसीह लोग भी ऐसे है ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. ऐसे भैया बहनों అలాగే ఉన్నారు సహోదరులారా. ना कोई कहता है ना बहनों के साथ ही, चाची चाचा के साथ ही, और पुरुष पुरुष स्त्री स्त्री, इतना भयानक अन्याय घोर विपत्ति क्रिश्चियन में हो रहा है आजकल. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం క్రైస్తవుల్లోనే చెడ్డ సంబంధాలు, చెల్లి అయినా పర్వాలేదు, లేక చిన్నములా, లేక ఇంకా తల్లి పిల్ల అనే తేడా లేకుండా పురుషులు పురుషులు, స్త్రీలు స్త్రీలు ఘోరమైన పాపంలో ఉన్నారు ఈ దినాల్లో. देखो भाई बहनों, చూడండి సహోదరి సహోదరు, कौन राज्य कर रहे हैं, ఎవరు రాజ్యం వెళ్తున్నారు? అలాంటి नाम के लिए क्रिश्चियन है, పేరు చెప్పుకోవాలంటే క్రైస్తవులే. बपतिस्मा भी ले चुका है, బాప్తిస్మాలు కూడా తీసుకున్నారు, कलीसिया में भी जाते हैं, సంఘాల్లో కూడా कुछ लोग कलीसिया भी चलाते हैं, సంఘాలు కూడా నడుపుతున్నారు. लेकिन उनके मन दुर्मार्गता दुष्टता से भरा हुआ है. కానీ వారి హృదయము దుష్టత్వంతోను దుర్నీతితోను నిండి ఉన్నది. क्यों? ఎందుకు? किसलिए? ఎందుకని? उनके कार्यों के द्वारा. వాళ్ళ కార్యాల ద్వారా తెలుస్తుంది. पवित्र आत्मा किसके पास आएंगे? పరిశుద్ధాత్ముడు ఎవరి దగ్గరికి రావస్తాడు? विधेयता दिखाता है उनके ऊपर ही आएगा. పరిశుద్ధాత్ముడు ఎవరిలోకి వస్తాడు? ఎవరైతే విధేయులైతారో వారి దిగి వస్తాడు. బైబిల్ में लिखा है, బైబిల్లో రాయబడి ఉంది, మనం చూస్తాము. 5:32. कितना यहुन्ना అపోస్తల కార్యము प्रेरितों की पुस्तक 5:32. 5:32 पढ़ना. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించే పరిశుద్ధాత్మ. देखा क्या लिखा है? हम इन बातों के गवाह हैं, और वैसे ही पवित्र आत्मा भी जिसे परमेश्वर ने उन्हें दिया है, जो उसकी आज्ञा मानते हैं. जिसको आधीन जो रहता है उनके ऊपर पवित्र आत्मा आएगा. దేవునికి విధేయులైన వారికే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. क्यों? यीशु मसीह ने क्या बोला? ఎందుకు యేసు వారు ఏమన్నారు? अगर तू मुझे प्यार करेगा तो मेरा आज्ञाओं को फॉलो करेगा. నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు గైకొంటావు. यीशु मसीह लूका सुसमाचार 24:44 में भी और 25 से भी ये बात कहा था. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు యోహాను సువార్త 24వ అధ్యాయం, नहीं लूका सुसमाचार 24 अध्याय 44 पढ़ो. 25వ వచనము 44వ వచనం చూడండి. 44. उसने उनसे कहा, ये मेरी वे बातें हैं जो मैंने तुम्हारे साथ रहते हुए तुमसे कही थी. ये अवश्य है कि जितनी बातें मूसा की व्यवस्था और भविष्यद्वक्ताओं और भजनों की पुस्तक में मेरे विषय में लिखी है, सब पूरी हो. देखा, भजन में लिखा है, मूसा की अवस्था में है, नबियों के द्वारा है, वो मेरे बारे में लिखा है, वो सब कुछ पूरा हो. అందుకని ఈ మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీతో ఉండినప్పుడు మీతో చెప్పిన ఈ మాటలు నెరవేరినని వారితో. కేవలం సున్నా नहीं भाई बहनों, కేవలం వినటమే కాదు, बाइबल भी पढ़ना है, బైబిల్ చదవాలి, व्यवस्था को पढ़ना है, బైబిల్ చదవాలి, धर्मशास्त्र को पढ़ना है, బైబిల్ చదవాలి, भजन को पढ़ना है, కీర్తనలు చదవాలి, नबियों की पुस्तक में क्या क्या लिखा पढ़ना है, ప్రవక్తల గ్రంథాల్లో ఏమేమి రాయబడి ఉన్నాయో చదవాలి, नया नियम पढ़ना है, కొత్త నిబంధన చదవాలి. केवल मसीहा मसीहा करके मैं यीशु मसीह करके जब तक लाइव में आते समय, लाइव तो 7 बजे है, तब तक टीवी देखते रहेंगे, सीरियल देखते रहेंगे, फिल्म देखते रहेंगे, दिन भर वही काम करके शाम को लाइव में आके बैठे आधा घंटा टाइम पास करके निकल जाए. క్రైస్తవులు అంటూ పగలంతా మన ఇష్టం వచ్చినట్లుగా సీరియల్లు లేక సినిమాలు చూసుకుంటా టీవీ ఎదుట కూర్చుంటూ మనకు ఇష్టమైన కార్యాలను చేసుకుంటూ 7 గంటలకు మాత్రం లైవ్ లోకి వచ్చి కూర్చున్నా సరిపోతుందని. हमारा विद्यार्थी नाक में रख करके फटाफट जाके लिख के आता है एग्जाम. గాలికి తిరిగి ఒక విద్యార్థి ఏం చేస్తాడు, ఏదో ముక్కులు కాస్త పెట్టుకుని పోయి ఎగ్జామ్ రాసి వస్తాడు. क्या नंबर आएगा? అతనికి ఏం మార్కులు వస్తాయి? 100 का कितना है? 25 आएगा. 125 వస్తాయేమో. क्या 20 आएगा? లేక 20 వస్తాయో? आज हमको कितना नंबर आएगा? ఈ రోజు మనకి ఎన్ని నంబర్స్ మార్కులు వస్తాయి? बताइए भाई बहनों, చెప్పండి సోదరులారా. कौन करवा रहे काम? ఎవరు చేయిస్తున్నారు? शैतान करवा रहा है, సాతానుడు పని చేయి, पवित्र आत्मा नहीं करवा रहा है. పరిశుద్ధాత్ముడు చేయించడం లేదు. केवल नाम, यीशु का नाम, भगवान का नाम लेने से हो जाएगा. అనుకుంటున్నారు కేవలం యేసు పేరు తీసుకుంటే దేవుడు అంటే సరిపోయింది అనుకుంటున్నారు. इस संसार में एक ही ग्रंथ है, पवित्र ग्रंथ. उसी ग्रंथ में यीशु मसीह का नाम के द्वारा पवित्र आत्मा पाके चलना है. ఈ లోకంలో ఒకే ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువుల ద్వారానే మనకు పరిశుద్ధాత్ముడు దొరుకునని స్పష్టంగా తెలియబడుతుంది. इसलिए रोमा में कहता है, రోమాలో రాయబడి ఉంది, जिसके पास पवित्र प्रभु का आत्मा नहीं है, मसीह आत्मा, वो उनका नहीं है. ఎవరి వద్ద అయితే క్రీస్తు ఆత్మ లేదో వాడు ఆయన వాడు కాదు అంటున్నాడు. देखा, చూసారా? यीशु का आत्मा पाना है. క్రీస్తు ఆత్మ పొందుకోవాలి. मैं ये नहीं बोल रहा हूँ हम पट करके पालो, ఏదో మంత్రంలాగా వచ్చేస్తుందని నేను అంటలేదు. हम पट कर पालो. ఏదో అనుకోకుండా వచ్చేస్తుందని అంటలేదు. प्रभु का आराधना पालन करो.
దేవుని ప్రతి ఆజ్ఞను పాటించు. पवित्र आत्मा आपको चलाएंगे, పరిశుద్ధాత్మ మనకు నడిపిస్తాడు, चलाएंगे। वो अनुभव अलग होता है। ఆ అనుభవం వేరుగా ఉంటుంది. मैं भी पा लिया, నేను కూడా పొందుకున్నాను, मैं भी पा लिया, నేను కూడా लेकिन పొందుకున్నాను. वो पाने से पहले जो अनुभव अलग होता है, पाने के बाद अनुभव अलग होता है। పొందుకోక మునుపు అనుభవం వేరుగా ఉంటుంది, పొందుకున్న తర్వాత అనుభవం వేరుగా प्यास, बहुत प्यास लग रहे, ఎంతో దప్పిక వేస్తుంది. पानी पीने से पहले एक अनुभव है, पानी पीने के बाद एक अनुभव है। పానీ నీళ్లు తాక ముందు ఒక అనుభవం ఉంటుంది, తాగిన తర్వాత ఒక వేరే అనుభవం. अच्छा भूख लग रहे, మంచి ఆకలేస్తుంది. खाना खाने से पहले एक अनुभव है, खाना खाने के बाद एक अनुभव। తినక ముందు ఒక అనుభవం ఉంటే తినిన తర్వాత వేరే అనుభవం. ये अनुभव मसीह लोगों को चाहिए भाई, అలాంటి అనుభవం మనకు కావాలి. उस अनुभव से चलना भाई, सुन ఆ అనుభవంతోనే మనం నడవాలి. नहीं तो केवल हम क्या है, यीशु मसीह को मान लेंगे बस। లేకుంటే మనం కేవలం యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు అనుకుంటాం. जब अच्छा काम करता अच्छा काम करे, बुरे काम तो बुरे काम करे, कोई स्वतंत्र नहीं, कुछ नहीं। ఇది మంచి చేయాలంటే మంచి అర్థం, చెడు చేయాలంటే చెడు చేస్తాం. ఏది మనకి ఇష్టం అదే చేసుకుంటూ పోతాం. एक बात मैं आपको बढ़ा देता हूँ, ఒక మాట మీతో చెప్తాను. कोरिन्थियों की पहले पुस्तक देख में क्या लिखा है, कोरिन्थियों में पहला 1:1 में మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం मैं दिखा देता हूँ आपको। చూపిస్తాను. कलीसिया में एंटर होने के लिए क्या चाहिए, हमको अधिकार क्या चाहिए, आजादी। మనం ప్రవేశించాలంటే మనకి ఏ విధమైన అధికారం కావాలి? 1 कोरिन्थी निकाल दीजिए, మొదటి కొరింథీ 1:1 पढ़ लीजिए एक बार। 1:1 చూడండి. पौलुस की ओर से परमेश्वर की इच्छा से यीशु मसीह का प्रेरित होने के लिए बुलाया गया, और भाई सोस्थिनेस की ओर से परमेश्वर की उस कलीसिया के नाम जो कुरिन्थियुस में है, अर्थात उनके नाम जो मसीह यीशु में पवित्र किए गए। देखा क्या लिखा है, దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా क्रिस्त येसुनंदु परिशुद्धपरचबडिन वारी। क्यों बोला, कैसे बुलाया? पापी रहने के लिए नहीं बुलाया, पवित्र होने के लिए बुलाया। పాపులుగా ఉండడానికి పిలవలేదు, పరిశుద్ధులుగా ఉండుటకు। दूसरा कोरिन्थी 1 में पढ़ो, 1:1 में पढ़ो। అలాగే రెండవ కొరింథీ 1:1 కూడా చదవండి। दूसरा कोरिन्थी రెండవ కొరింథీ 1:1 में पढ़ो, क्या लिखा है? 1:1 లో కూడా చూడండి రాయబడి ఉందో। पौलुस की ओर से परमेश्वर की इच्छा से मसीह यीशु का प्रेरित है, और भाई तीमुथियुस की ओर से परमेश्वर की उस कलीसिया के नाम जो कोरिन्थियुस में है, और सारे अखिया के सब पवित्र लोगों के नाम। पवित्र लोगों के नाम से దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకును అకయ్యందున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి రాయినది। गलतियों की पुस्तक निकाल दीजिए। అలాగే గలతీయులకు రాసిన పత్రిక చూడండి। गलतियों में भी देखो क्या लिखा है, గలతీయులకు లోడు చూడండి। पढ़ो गलती 1:1 पढ़ो गलती। जो ना मनुष्यों की ओर से ना मनुष्यों के द्वारा, वरन यीशु मसीह और परमेश्वर पिता के द्वारा जिसने उसको मरे हुओं में से जिलाया, प्रेरित है, और सारे भाइयों की ओर से जो मेरे साथ है गलातिया की कलीसिया के नाम। पवित्र होने के लिए इसमें नहीं, इसमें ये पढ़ना। इसके बाद ఎఫెసియుల की पुस्तक पढ़ना, एफिसियों की पुस्तक, एफिसी की पुस्तक, एफिसिయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో पौलुस की ओर से परमेश्वर की इच्छा से यीशु मसीह का प्रेरित है, उन पवित्र और मसीह यीशु में विश्वासी लोगों के नाम जो एफिसस में है, हमारे पिता परमेश्वर पवित्र लोगों को होने के लिए बुलाया। इतना तक है। దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసును पवित्र पवित्र ही कहा, यहाँ अपवित्र के लिए नहीं बुलाया। చోట పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు। आइए कोलोसाई की पत्री, फिलिपियों की पत्री निकाल दीजिए। అలాగా ఫిలిప్పీయులకు రాసిన 1:1 में पढ़ लीजिए। 1:1 కూడా చూడండి। मसीह यीशु के दास पौलुस और तीमुथियुस की ओर से सब पवित्र लोगों के देखो, नाम। सब पवित्रों के नाम। ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులకును అంటున్నారు। देखा, చూస్తున్నారా? और कोलोसाई की पत्री 1:1, అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 1:1 లో కూడా చూస్తే पौलुस की ओर से जो परमेश्वर की इच्छा से मसीह यीशु का प्रेरित है, और भाई तीमुथियुस की ओर से मसीह में उन पवित्र और विश्वासी भाइयों के, मतलब पवित्र 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 लोगों के लिए बुलाया, अपवित्र लोगों के नहीं बुलाया। కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన అనగా పరిశుద్ధులుగా ఉండటానికే పిలువబడ్డాం గాని అపవిత్రులుగా ఉండటానికి పిలువబడలేదు। और देखो एक पत्रस 1:1 में देखो क्या लिखा है। అలాగే మొదటి పేతురు మొదటి అధ్యాయం मैं क्यों दिखा रहा हूँ, हमको बुलाहट हो गया, हम यीशु के पास आ गया, हम प्रभु करके उद्धार करके बुलाया, हम पवित्र आत्मा द्वारा पवित्र होने के लिए, अपवित्र होने के लिए नहीं है। మనల్ని పిలిచాడు ప్రభు, మన పాపం నుండి పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచారు। ఎందుకంటే మనం ప్రభు దగ్గరికి వచ్చింది ప్రభు అంటానికి కాదు గాని అపవిత్రులుగా ఉండటానికి, अपवित्र कार्य करने के लिए नहीं है, అపవిత్ర కార్యాలు చేయడానికి। मसीहा लोगों को शोभा नहीं देता है, క్రైస్తవులకు చూడటానికి నచ్చని విషయం। आइए ये 1 पत्रस में पढ़ लीजिए 1:1 में। మొదటి పేతురు 1:1 లో చూడండి। पौलुस की ओर से
जो यीशु मसीह का प्रेरित है उन परदेशियों के नाम जो पुन्तुस, गलातिया, कप्पदूकिया, आसिया और बिथुनिया में तितर बितर होकर रहते हैं और परमेश्वर पिता के भविष्य ज्ञान के अनुसार आत्मा के पवित्र करने के द्वारा पवित्र करने के लिए యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానం బట్టి ఆత్మ వలని పరిశుద్ధాత్మ పొందిన వారే విధేయులైనట్లు देखा చూస్తున్నారా पवित्र आत्मा का विधेयता दिखाए लोग ఆ పరిశుద్ధాత్మ బట్టి మనం कल यीशु मसीह भी आने वाला है पवित्र लोगों के साथ आ रहा है अपवित्र लोगों के साथ आ रहा है రేపు మాపో యేసు ప్రభులో రాబోతున్నారు పరిశుద్ధులతో వస్తున్నారు అపవిత్రులతో 1 తెస్సలోనిక 3:12 देखो 12-13 में साफ साफ लिखा है మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాల్లో కూడా तेरे 12 पढ़ लीजिए 12-13 हाँ और प्रभु ऐसा करे कि जैसा हम तुमसे प्रेम रखते हैं वैसा ही तुम्हारा प्रेम भी आपस में और सब मनुष्य के साथ बढ़े और उन्नति करता जाए ताकि वह तुम्हारे मनों को ऐसा स्थिर करे कि जब हमारा प्रभु यीशु अपने सब पवित्र लोगों के साथ आए हमारा प्रभु यीशु सब पवित्र लोगों के साथ आएंगे पवित्र लोगों को ले जाने के మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యమైనదిగా ఆయన స్థిరపరచుటకై इसका मतलब है जो भी यीशु मसीह में विश्वास किया है प्रभु को उद्धार करता प्रभु करके मान लिया है कलीसिया का सदस्य है पवित्र आत्मा पाना ही पड़ेगा ఎవరైతే ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచారో సంఘంలో సభ్యులుగా ఉన్నారో ప్రభుని రక్షకుడిగా అంగీకరించారో వాళ్ళందరూ కంపల్సరీగా पवित्र आत्मा का लक्षण विश्वासियों के अंदर अलग होता है పరిశుద్ధాత్మను పొందుకున్న వారి లక్షణాలు విశ్వాసంలో ప్రత్యేకంగా वो लक्षण हमारे पास नहीं तो हम पवित्र लोग नहीं है ఆ లక్షణాలు మన దగ్గర లేనట్లయితే మనం పరిశుద్ధులం కాదు जैसा आत्मा हमारा नहीं तो हमारा शरीर मृत है वैसा यीशु मसीह में भी बिना पवित्र आत्मा का हम मृत है ఎలాగ మన శరీరంలో ఆత్మ లేకపోతే మనం చచ్చిన వారమో అలాగే ప్రభు అయిన దేవుని ఆత్మ మనలో లేకపోతే మన ప్రభువులో కూడా చనిపోయిన వారమే आजकल किसी क्रिश्चियन को किसी पास्टर को किसी कलीसिया को बोलेंगे पवित्र आत्मा पाया बहुत हंसते हैं ఈ రోజుల్లో ఎవరైనా ఏ క్రైస్తవులైనా దైవదాసులైనా పరిశుద్ధాత్మ పొందుకున్నామంటే ఎంతో నవ్వుతారు पवित्र आत्मा पाया तू పరిశుద్ధాత్మ పొందుకున్నారా हंसते हैं ఈ విషయం వినగానే నవ్వుతారు हम तो बाइबल पढ़ते हैं మేము బైబిల్ చదువుతున్నాం प्रार्थना में ప్రార్థన हम చేస్తున్నాం कलीसिया में बहुत काम करते हैं సంఘంలో ఎన్నో పనులు చేస్తున్నాం अरे हम तो सब कुछ किया है అన్ని फिर చేస్తున్నాం आप बोल रहे पवित्र आत्मा ఇప్పుడంటారు పరిశుద్ధాత్మను हम स्टेज में वचन भी बताते हैं స్టేజ్ మీద వాక్యాలు కూడా చెప్తున్నాం हम प्रार्थना करने से दुष्टात्मा भाग जाते हैं ప్రార్థించినప్పుడు దుష్టాత్మ కూడా పారిపోతున్నాయి फिर पवित्र आत्मा क्यों पाना है మళ్ళా ఎందుకు పరిశుద్ధాత్మను పొందుకోవాలి ये बात जो बोला है वो पवित्र आत्मा नहीं पाया है वो किसको कौन चला रहे हैं ఈ మాటలు అనేవారు పరిశుద్ధాత్మను పొందుకోలేదు అయినా వారిని ఎవరు నడిపిస్తున్నారు कौन चला रहे हैं ఎవరు నడిపిస్తున్నారు बताइए చెప్పండి भाइयों बहनों ప్రియ సహోదరి यीशु సహోదరులారా, मसीह को पकड़वाने के लिए उसने शैतान को सहारा ले लिया యేసుక్రీస్తును పట్టించడానికి అతను సాతానిక సహాయం తీసుకున్నాడు सहारा ले लिया సాతాను సహారాగా शैतान उसके తీసుకున్నాడు. अंदर होकर पकड़वाया సాతాను అతనిలో ఉండే ప్రభువును పట్టించాడు आज मसीह अंदर प्रेम नहीं है ఈ రోజుల్లో కూడా క్రైస్తవులో ప్రేమ లేదు आइए मैं आपसे एक बात बताता हूं మీతో ఒక మాట చెప్తాను पवित्र लोगों के लिए विज्ञापन करेंगे अपवित्र लोगों के लिए प्रार्थना प्रभु नहीं करेंगे स्वर्ग में పరిశుద్ధులైన వారి కొరకే పరలోకములో యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు అపరిశుద్ధుల కోసం ప్రార్థన చేయటం లేదు अपवित्र लोगों के लिए दिन भर हाथ बढ़ाता है అపవిత్రులైన వారికి పగలంతా చేతులు చాచి ఉన్నాడు मेरा दास बता रहे वचन कब इन्होंने मानेगा నా దాసుడు చెప్తున్నాడు ఎప్పుడు ఆ వాక్యాన్ని వీళ్ళు कब అంగీకరిస్తారు बुरा कार्य छोड़ेगा ఎప్పుడు చెడుని कब విడిస్తారు अपवित्र कार्य छोड़ेगा ఎప్పుడు చెడుని कब गंदे आदत छोड़ेगा ఎప్పుడు చెడ్డ అలవాట్లు మానేస్తారు आइए రండి. रोमियों की लिखी हुई पत्री రోమీయులకు రాసిన 8:27 में 8 पवित्र आत्मा परमेश्वर की इच्छा के अनुसार पवित्र लोगों के लिए विज्ञापना करता है मनों का जांचने वाला जानता है कि मनों को जांचने वाला जानता है आत्मा की मनसा क्या है आत्मा का मनसा क्या है क्योंकि वह पवित्र लोगों के लिए परमेश्वर की इच्छा के अनुसार विनती करता हाँ विनती करता है पवित्र आत्मा के द्वारा परमेश्वर की इच्छा के अनुसार करता है మరి హృదయమును పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు पापियों के लिए नहीं పాపుల కోసం ప్రార్థన చేయడం क्यों లేదు. हम सब पापी है ఎందుకంటే మనందరం పాపులం. हमारे लिए सब कुछ दिया गया है కోసం అన్ని అనుగ్రహించబడింది बाइबल दिया गया है బైబిల్ అనుగ్రహించబడింది जब मरियम्मा जब गर्भवती हुई उस समय दूत बोलता है अपनी पापियों से लोगों को बचाएंगे करके बोला पाप से पापियों में अंदरों के बचाएंगे करके नहीं लिखा है అక్కడ ఏం రాయబడిందంటే మరియమ్మతో पाप से बचाएंगे దూత మాట్లాడుతున్నప్పుడు పాపులను రక్షించును అని చెప్తున్నాడు पापियों से बचाने के लिए పాపము నుండి ఆయనే రక్షించును
पाप के अंदर उद्धार कर रक्षा उद्धार करने के नहीं, పాపంలోనే రక్షించడానికి కాదు, पाप योन से पाप योन को పాపము నుండి। प्रेज द लॉर्ड। लिखा है दूत जब मरियम से बात करते समय, ఎప్పుడైతే దూత మాట్లాడాడో మరియమ్మతో అక్కడ రాయి, जो व्यक्ति पाप कर रहे अभी, ఎవరైతే ఇప్పుడు పాపం చేస్తున్నారో, क्यों कर रहे पाप, ఎందుకు చేస్తున్నారు పాపం? अन्य जाति करते हैं, అన్ని జనులు చేయొచ్చు, उनको कलिसिया नहीं, ఎందుకంటే వాళ్ళకి సంఘం లేదు, उनका अच्छा दास नहीं, వాళ్ళకి మంచి దాసులు उनका లేదు, अच्छा संदेश नहीं, వాళ్ళకి సందేశం లేదు, वो बाइबल नहीं पढ़ते, వాళ్ళకి బైబిల్ లేదు, वो यीशु मसीह को उद्धार करता प्रभु का नहीं माना, వాళ్ళు యేసుక్రీస్తు రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించలేదు। लेकिन क्रिश्चियन 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 कहते हैं, అలానే మనం క్రైస్తవులు 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 అంటున్నాం, सब कुछ करते, त्योहार भी करते, అన్ని చేస్తాం, పండుగ गलत काम क्यों हो रहा है? మరి తప్పుల పనులు ఎందుకు చేస్తున్నాం? एफएसी 6:18 में देखो क्या लिखा है, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 చూడండి, 6:18 में क्या लिखा देखने पर, 6:18 ఏం రాయబడి ఉందో చూడండి। हर समय और हर प्रकार से आत्मा में प्रार्थना और विनती करते रहो, देखा, आत्मा में प्रार्थना, आत्मा में विनती करो, और इसलिए जागते रहो कि सब पवित्र लोगों के लिए लगातार विनती किया, सब पवित्र लोगों के लिए लगातार विनती किया करो, लगातार विनतियां किया करो। ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి। ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్। 1 తెస్సలోనికి 5:19 में लिखा है पवित्र आत्मा को ना बुझाना। 1 తెస్సలోని పత్రిక 5:19 రాయబడి ఉంది, పరిశుద్ధాత్మను ఆర్పకుడి। कौन पवित्र बुझाता पता है? ఎవరు పరిశుద్ధాత్మ? यीशु मसीह को पा लिया में क्रिश्चियन करके बाइबल पढ़ते हैं, कलीसिया में जाते हैं, वही लोग पवित्र आत्मा को बुझाते हैं। ఎవరైతే యేసుక్రీస్తుని ప్రభుని అంగీకరించారో, సంఘానికి వెళ్తారు, బైబిల్ చదువుతారు, వాళ్ళే పాపం చేస్తూ ఉన్నారు। बाइबल में लिखी हुई बातों को बताने से नहीं, ऐसा क्यों वैसा क्यों, पवित्र आत्मा उसके अंदर नहीं है इसलिए उसको पता नहीं है। మనం బైబిల్లోని విషయాలు వాళ్ళతో చర్చించినప్పుడు అలా ఎందుకు ఇలా ఎందుకు అంటారు, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు उस वचन को वक्रीकरण करते हैं, ఆ వచనాన్ని ఆ వాక్యాన్ని అటు ఇటు उस తిరగేస్తారు, वचन को घुमा फिरा करते हैं, దాని కింద మీద చేసేస్తారు వాక్యాన్ని। क्यों हम ना माने, ఎందుకు మనం ये విశ్వసించకూడదు? शैतान करता है, ఈ సాతానుడు वो చేస్తాడు, लिखी हुई बातों, రాయబడిన మాటల్ని, लिखी हुई बातों, రాయబడిన మాటల ద్వారా। इसलिए एफएसी 4:30 में लिखा है पवित्र आत्मा को आप लोग दुखित मत करो। అందుకే ఎఫెసీ 4:30 రాయబడి ఉంది, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు। कोई भी लिखी हुई बातों को ऐसा नहीं है वैसा है वैसा नहीं है वैसा है बोलेगा तो वो शैतान ही उनको चला। రాయబడిన బైబిల్ వాక్యాన్ని అలా కాదు ఇలాగా, ఇలా కాదు అలాగూ అని అంటున్నారు అంటే వాళ్ళని సాతానుడే నడుపుతున్నాడు। इसलिए అందుకనే आज ఇదనానా हम पवित्र आत्मा को पाने के लिए प्रभु से प्रार्थना करें। పరిశుద్ధాత్మను పొందుకోను నిమిత్తము ప్రభువుతో ప్రార్థన చేయండి। एक दिन बताऊंगा నేను ఒకరోజు చెప్తాను, मैं पवित्र आत्मा पाया हूं करके मुझे क्या भरोसा है, मैं एक दिन बताऊंगा। నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను అన్న దానికి ఏంటి నాకు నమ్మకం అన్న విషయం ఒకరోజు। मेरे अंदर पवित्र आत्मा है, मैं पवित्र आत्मा में चल रहा हूं करके क्या भरोसा है, నేను నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నా పరిశుద్ధాత్మ ద్వారా నేను నడుస్తున్నాను అంటానికి ఏంటి నమ్మకం? ये संदेश भी हमारे लिए बहुत जरूरी है, ఈ సందేశం కూడా మన కోసం ఎంత అవసరం, क्रिश्चियन को बहुत जरूरी है। క్రైస్తవులుగా మనకి ఎంత। आज का संदेश सुना, ఈ రోజు వాక్యం విన్నారు, एक और संदेश सुनेंगे हम, ఇంకొక వాక్యం వింటాం। मैं पवित्र आत्मा पाया हूँ, నేను పరిశుద్ధాత్మ मैं पवित्र आत्मा चल रहा हूँ। పరిశుద్ధాత్మతో నడుస్తున్నాను। पास्टर साहब मेरे अंदर पवित्र आत्मा नहीं है, कैसे आपको साबित करेंगे? आपको నాలో పరిశుద్ధాత్మ లేని పాస్టర్ మీరు ఎలా చెప్తారు? कैसे साबित करेंगे? ఎలా చెప్తారు? मैं पवित्र आत्मा चल रहा हूं करके मैं कैसे साबित करूं, आप भी कैसे साबित करेंगे? పరిశుద్ధాత్మలో నడుస్తున్నట్టు నేను ఎట్లా చెప్పగలను, నడవట్లేదు అన్నదాన్ని మీరు ఎట్లా एक చెప్పగలరు? दिन संदेश हम सुनेंगे, ఒక రోజు ఆ వాక్యం కూడా విందాం, आप प्रार्थना की, ప్రార్థన చేయండి। आइए सर झुक, రెండు తలల వంచండి। सर्वशक्तिमान प्रभु, సర్వశక్తిమంతుడా, कृपालु दयालु प्रभु, కృపగల దేవాస్తు, आज तेरे दास के द्वारा ఈ రోజు నీ దాసుని पवित्र ద్వారా आत्मा बहुत जरूरी है। పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరం। जैसा बॉडी में जीवन का आत्मा है तो मृत है, ऐसा ही क्रिश्चियन लोगों को पवित्र आत्मा है तो वो भी मृत है। ఈ శరీరములో ఆత్మ లేకపోతే ఎలా చనిపోయినట్లు, అలాగే క్రైస్తవుల్లో కూడా ప్రభు నీ ఆత్మ లేకపోతే వాడు చనిపోయినట్లే। तेरे दास के द्वारा ये अच्छी बात बताया, प्रभु यीशु मसीह के नाम से आशीर्वाद करें। దాసుని ద్వారా ప్రభు హెచ్చరించిన మాటలను బట్టి ప్రభుని యేసు నామములో ఆశీర్వదించమని వేడుకుంటున్నాను। आमीन। ఆమేన్। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా।